అయోధ్య. నెక్స్ట్ డెస్టినేషన్ అయోధ్య. చుక్కలు కనిపించేసి జనరల్ స్టేషన్ రీచ్ చేసినాం. వారణాసి జంక్షన్. ఇక మా శ్యామ్గాడు ఏడున్నాడు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. శ్యామ్గాడు వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? తాత కొడతాడు రా, కొట్టేటట్టున్నాడు. శ్యామ్ డెడ్. ఈడ కూడా స్విచ్ ఆఫ్. నేను ఒక్కనే స్టడీ ఉంటారా ఎప్పుడు? ఏడికి వెళ్ళినా ఊకే వండుకుంటారు. ఇప్పుడు ఏమంటుంది తెలుసా? ఉబ్బరిస్తుంది అంటే అవును, మళ్ళీ ఉబ్బరిస్తుంది నాకు. ఏమవుతుంది అప్పుడు? నేను తీస్తాను. వాడు పాస్పోర్ట్ చేతిలోకి రాగానే లెఫ్ట్ తంటాడంట నిన్నాడు. 1505 Chamra Junction, Lucknow Express from Chamra Junction to Lucknow via Ayodhya Gate. చాలా ఇప్పుడు ఎంతైతే అనుకుంటారు మీరు? టైం వాడు అక్కడ మాయమైపోయినాడు. ఇప్పుడు ఇక్కడ టైం అయితే ఎంత అనుకుంటారు? ఏదో 3-4 అనుకుంటారా? 6:15. అక్కడ మీకు టైం చూడొచ్చు. 6:15 లిటరల్లీ. చాలా కోల్డ్ ఉంది ఇక్కడ. శ్యామ్ అవుట్ అయిపోయింది. శ్యామ్ ఇప్పుడు హాయ్ గైస్, ఇప్పుడే మనము అయోధ్య ఎయిర్పోర్ట్కి వచ్చినాము. సో ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయింది. సో ఇది రైల్వే స్టేషన్ అనమాట, అయోధ్య దామ్ని తింటారు ఇక్కడ. సో ఇది చూస్తున్నారు కదా, సో ఇది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది రైల్వే స్టేషన్ మనకి. సో ఇదన్నమాట రైల్వే స్టేషన్. సో ఇది అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్. We have waited so many years for this. Now currently we are at Ram Janmabhoomi. जाने का मार्ग नडू, चलो जाएंगे. So many days. Another destination for life. Hey Sham, how are you feeling, bro? ये जनकपुर है, ये सीता जी का यहाँ भी नीचे है पशुपतिनाथ. उसी के बगल में रामपेड़ी है, उसी के बगल में सज्जू है. 100 मीटर से वही सूरज आप రైట్ షాప్ చూడ రైట్ మనల్ని వస్తుంది. ఏంటంట ఊపిరా పక్క తింటా. తినకపోతే నేను ఏడికి రాను, నేపాల్కి ఇన్నే ఉంటా. అయోధ్యలో తిన్నాకనే బయటకు వెళ్తా ఏడికైనా సరే.
పక్కన ఈరోజు అయితే పక్కా 100%. లేకపోతే మీరు వెళ్ళండి నేను రాను. తెలివని అన్ని తిన్నాం అనుకో. తెలియనిరా తెలుసా 100 సంవత్సరాలు ఉంటారా? ఇది గబ్బి తినేరా? అరే నీలాగా కాదు కదా మనలాగా. డైమాక్స్ టాబ్లెట్ చేసుకోరా వాళ్ళు. వేసుకోకుండా టాబ్లెట్ వేసుకోకుండానే ఇదాకా వచ్చాం రా. అరే నేను కూడా వేసుకోలేదా ఇప్పుడు? సరే ఆడ వేసుకోకుండా ఒక్కటి టాబ్లెట్ ఇయ్యారా? అరే అవసరం కూడా లేదు బేటే. ఇదేదో ఇప్పుడు ఎప్పుడు లిట్టి చౌక లేదా? లిట్టి చౌక కంపల్సరీ తినాలి, లేకపోతే నేను ఏడికి రాను, అయోధ్యలోనే ఉండిపోతా. లిట్టి చౌక తినాలి, ఆ నుంచి నేపాల్ వాటర్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం స్నానము నీళ్ళు చల్లుకుంటామా లేకుంటే ఏం చేద్దాం? మీరు ఇంత దూరం వచ్చి మునగకుండా చూడరా నోటి దగ్గర ఒక ఫీలింగ్ ఉంటుంది. నదిలో మునుగుమంటావేంద్రా? నేపాల్ కూడా ఓల్రా మనం. ఇంకా నేను పాపిస్తాను కాదు, లేట్ అయినా మునుగుదాము, పోదాం. ఫ్రీజ్ అయిపోతుంది చేతులు. మునగలేము ఇప్పుడు. సూర్య భగవానుడు రాని బయటికి, అప్పుడు మునగదాం. ఫోటో దిగడం. అరే మస్తుందిరా ఫోటో. మంచిగా వచ్చింది. ఇది కూడా సవరి. మనల్ని మళ్ళా 2500 అంటారు మళ్ళా. అరే ముందు చూపిరా, ఏం కనిపించట్లేదు. అరే ఏం కనిపించట్లేదు. బయట నడుపుకుని చూడాలి, ఏం కనిపించలేదు ముందా అసలు. తీసురా ये राम मंदिर गेट है. వాడుకొని లుంగి వస్తున్నాడు. పొజిషన్ వేరే ఉందిరా అంటే ఇంటి మీద అంటారు. నీకే రా, నువ్వే కొడతావురా సిగరెట్లు అవన్నీ. నువ్వు క్యాప్చర్ ద మూమెంట్. జై మోడీ. బిఆర్ బాయ్స్. హౌ ఆర్ యూ ఫీలింగ్ సైనత్? శ్యామ్ ఫ్రీజింగ్ నౌ. నీళ్ళలో మునుగుతావా? నవ్వుతున్నాడు, మునుగనంటున్నాడు. पीछे भी जगह है, इससे पीछे. అసలు కనిపిస్తుంది నీళ్లు ఉన్నాయా లేకపోతే ఏంది అర్థం కావట్లేరా? మునుగా నేను నెత్తి మీద చల్లుకుంటా. ఏంద్రా చచ్చిపోతాం రా ఈ చలికి. చచ్చిపోతాం చలికి. మునగానికి ఏం లేదురా. మునుగదాం. అరే అవతల సైడ్ అయినా వెళ్ళాను మునుగు. అది ఏంద్రా? ఈడనే మునగాలరా బే. అవురా, ఆ ముందుకు పోయి మునుగుదాం రా. ఈడేం మునుగుతావు రాడా? సరే మునుగుదాం కదా. సిస్టమ్ బాగుంది. ఇప్పుడే ఫాగ్ అంతా క్లియర్ అయిపోయింది. కనిపిస్తాయి. బాగా చాలా ఠండా. మీరు ఇంక ఇన్నే ఉన్నారా? పోరా మీరు వచ్చిన ఇల్లు. అమ్మా ఒకసారి రే డేంజర్ గుర్తు भाई अच्छा है ना. एक बार डूबे तो हाँ बस है. फिर वो ठंडा तुम्हारा बॉडी को ఏ అమ్మా ఇట్లా పైనకి వెళ్ళి పోసుకుంటా చెక్కాలేక ఏం రావేను.
जोश ఉండవు అసలు అరే మరి జోష్ లోనే ఉంటాం రా మనం ఇప్పుడు ठंडा तुम झेलोगे ना इसके बाद टेम्परेचर तुम्हारा कपड़ा पहन करके उससे कम సెట్ అయిపోతుంది రా అట్లా భయపడితే ఏంద్రా ఈడు నన్ను బొచ్చు తీయద్దని చెప్పి మొత్తం ఈడు తీసేసి చెక్క లేక మమ్మీ తిట్టిందని చాలా తిడతారు మరి కొంచెం లెక్క చేస్తే తీసేసే తొందరగా ఫాగ్ క్లియర్ అయింది ఇప్పుడే మన బాయ్ మన గారు బాయ్ మన బడా బాయ్ మొత్తం మనకే గైడ్ ఇప్పుడు మొత్తం అంతా ఇక్కడ లోకల్ మున్గాలరా బే ఇంకా చూద్దాం ఈవెన్ నెక్స్ట్ మనోడు వచ్చేసాడు వచ్చాయనా భయ్ సెట్ అయిపోయింది గరమే అంట కామెడీ చేస్తుంది అవుట్ఫిట్ ఆఫ్ ద డే ఈ వీడియోలో కనిపించేది హనుమాన్ గడి అనే ఓల్డెస్ట్ హనుమాన్ టెంపుల్ ఇన్ అయోధ్య. సో స్థల పురాణం ఇక్కడ చెప్పేది ఏంటంటే రాముడిని దర్శించుకునే ముందు ఫస్ట్ హనుమంతుడు పర్మిషన్ తీసుకోవాలి. సో అందుకని ఇక్కడికి వచ్చాం మనము. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అయోధ్య రాముడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అండ్ 1998లో ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశారు టెర్రరిస్ట్. సో అక్కడ హనుమంతుడు ఒక కోతి రూపంలో వచ్చి ఆ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించిన వైరింగ్ సిస్టమ్ అంతా తెంపేసి ఫైనల్లీ అయోధ్య ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం, రామ్ మందిర్ ఎంట్రన్స్ దగ్గర. సో మన బాయ్స్ ముందు వెళ్ళిపోతున్నారు, బీహార్ బాయ్స్. మన బాయ్స్ కుకట్పల్లి బాయ్స్ పిల్లగా అలసిపోయినారు. చిన్నగా చలి పెడుతుంది మరి. అప్పటికెళ్ళి చలి 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 ఏం రాబే చలి. వాళ్ళకి ఆ బీహార్ వాళ్ళకి బీహార్ అది దగ్గరలోనే అలాగే పునుగులు పోండాలు తినే ఇట్లా అయిపోయినాం రా. అర్థమవుతుంది టేస్ట్ ఫుడ్ తిరిగి తిరిగి అలవాటు అయిపోయినాం. అట్లా వదిలేస్తే ఇంతసేపు పడుతుంది. మన వెంకటేశ్వర స్వామి గుడి, ఈడిపోయిన వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడు. పూరా భీడే, ఇట్నా భీడే, టూ మచ్ క్రౌడీ. బాయ్ విల్ టేక్ ఓవర్ ఫ్రమ్. भागो मत दोस्त, साथ चलो. साथ चलो भाई. हम लोग बड़े बुजुर्ग वाले लाइन में हैं. आप हनुमानगढ़ी पे भी ऐसे ही चले गए. भाई उसमें पीछे थे. जल्दी जल्दी गया, जल्दी जल्दी आया. देखो मेरा स्नैप देखो बाबू. మన బాయ్స్ ఇంకానే ఉన్నారు, వాళ్ళు స్లో. हमारा బాయ్స్ पीछे. बॉयज कम ऑन. आ गया, हो गया साहब. हैप्पी నర్మల్ వాళ్ళకి వీల్ చైర్స్ ఉన్నాయి, వీల్ చైర్స్లో తీసుకోవచ్చు. సో ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ సర్వీస్. వెంకటేశ్వర స్వామి, విష్ణుదేవుడు. లెఫ్ట్ సైడ్ సుగ్రీవ ఖిలా, శ్రీరామ్ చికిత్సాలయ, మేబీ హాస్పిటల్, అండ్ శ్రీరామ్ జన్మభూమి క్షేత్రం. మనం స్ట్రైట్ పోతున్నాం. శ్రీ హనుమాన్ గడి ఇందాక కంప్లీట్ చేసుకున్నాం. హనుమాన్ గడి 5 నిమిషాల్లో అయిపోయింది. జై శ్రీరామ్. ఫైనల్లీ బాయ్స్ మన వెనకాలనే ఉన్నారు. ఓ మన బీహార్ బాయ్స్ ముందుకు పోతున్నారు. దగ్గర దగ్గర ఎంత ఒక 1/2 కిలోమీటర్ నడిచినట్టున్నాం కదరా? 1/2 కిలోమీటర్ నడిచినామా? 1/2 కిలోమీటర్. Day 3. हाँ, आपका गले तो चले गया भाई, कुछ भी सुनाई नहीं दे रहा. हमको ऐसा कल हो जाएगा. ठंडा पानी पी. हाँ
జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంతా లగేజ్ కౌంటర్, ఇక్కడ సబ్మిట్ చేయాలి ఫోన్లు, లగేజ్లు ఎక్సెట్రా. నాట్ అలౌడ్ అని ఇక్కడ సబ్మిట్ చేసేసారు. మన బ్రో హీరో లాగానే ఉన్నాడు, హీరో. ఇక్కడ బ్యాగ్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఇదేనా గుడి ఎంట్రీ, ఇదేనా గుడి ఎంట్రన్స్? మేబీ నాకు కూడా తెలియదు కదరా, పోతున్నాం చూస్తున్నాం. బ్రో స్టార్టెడ్ బ్లాగింగ్. ఆగరా ఆపుకోరా శ్యామ్, శ్యామ్ ఆపుకో, పోతున్నాం. శ్యామ్ గారు ఇక్కడ ఫోటో దిగి వెళ్ళిపోతాడంట, ఇంటికి వెళ్ళిపోతావారా? అరే అయితే రా బే, కాకపోతే ఇంకెప్పుడైతే నడు. ఫైనల్లీ ఎంటరింగ్. యో బ్రో ఇస్ లుకింగ్ స్మార్ట్. సిస్టమ్ బ్యాగ్స్ లగేజెస్ పెట్టుకోవడానికి, ఒకవేళ బయట పెట్టుకోకుండా ఇక్కడికి వస్తే ఇక్కడ పెట్టుకోవాలి. ఇదో లాకర్. ఫైనల్లీ దర్శనం కంప్లీట్ అయిపోయింది అయోధ్యలో. నేను నాకు గొంతు పోయింది. ఇది ఎంట్రన్స్, ఇది. సో దీని లోపల మనకి ఏవైతే వీడియోస్ వస్తాయో రామ్ మందిర్వి, అది దీని లోపల నుంచి వెళ్తే వస్తుంది. గట్టిగా అరిష్టం చాలా. జై శ్రీరామ్. గట్టిగా అరిష్టం. ఎట్లుందిరా సైనాథ్? దర్శనం మాత్రం చాలా బాగా అయిపోయింది. జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది దర్శనం మాత్రం. 20 to 30 minutes అయిపోయింది. 30 minutes అయిపోయింది. కానీ లోపల మాత్రం గూస్ బంప్స్. అసలు రాముడిని చూడంగానే అసలు అదొక వైబ్రేషన్. కొన్ని ఇయర్స్ స్ట్రగల్ అది. ఫైనల్గా చూసినాం నేను ఇప్పుడు. అరే కుక్కట్పల్లిలోనే గొంతులు ఖరాబ్ అయిపోతే అట్లా వృతం. ఇంకా మా గుడిలో ఏ రేంజ్లో వృతమో ఇంకా అంతే. మొత్తం గొంతులు పోయినాయి ఒర్రి. ఎన్ని ఎకర్స్ ఉందో నాకైతే ఐడియా వస్తలేదు. సార్ సర్చ్ చేసి చూడాలి గూగుల్లో. బట్ చాలా పెద్ద గుడి. ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ అయితేనే ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదు మొత్తం. ఎటు చూసినా ఇది జస్ట్ ఇంకా ఎంట్రన్సే. ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్స్ అయితేనే ఉన్నాయి, ఇంకా కంప్లీట్ కాలేదు. మేబీ ఇంకా పట్టచ్చేమో 2-3 years పట్టచ్చేమో ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవ్వాలంటే. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్లో డీటెయిలింగ్ ఉంది. అసలు ఇంజనీర్స్, హెల్పర్స్, హూఆర్ హెల్ప్ దిస్ టెంపుల్ టు కన్స్ట్రక్ట్, వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ రియల్లీ. సో ఎంత డేంజర్ ఉందంటే గుడి మెంటల్. అసలుకి ఎవ్రీ ఇంచ్లో డీటెయిలింగ్ ఉంది. ద పీపుల్ హూ సపోర్టెడ్ దిస్ బై ఫండింగ్, ప్రతి ఒక్కరికి అందరికీ హ్యాట్స్ ఆఫ్ రియల్లీ. సో ఫండింగ్ మ్యాటర్కి వస్తే ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. ఈ టెంపుల్ బదులు హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కట్టండి కదా, ఇవన్నీ అంటున్నారు. అరే మా డబ్బులతో మేము కట్టుకున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ వీ హ్యావ్ ఫండెడ్ దిస్ ఫ్రమ్ అవర్ ఓన్ పాకెట్స్. సో మేమేం గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకోలేదు, గవర్నమెంట్ నుంచి మాకేం ఫండింగ్స్ రాలేదు. దానికి ప్రూఫ్ మేమే. 2022 Januaryలో హిందూయిజం సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళందరం ప్రతి గడపకి వెళ్ళి ఫండ్ రైజింగ్ చేసినాం రామ్ మందిర్ గురించి. ప్రతి ఒక్కరు ఇలా ఫైనాన్షియల్ కండిషన్స్ ఎలా ఉన్నా కానీ 10 rupees అయినా దే హ్యావ్ డొనేటెడ్. గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకోలేదు. వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ దిస్ టెంపుల్ విత్ అవర్ ఓన్ మనీ. అది మ్యాటర్. బీహార్ వచ్చేసినాం రవి. సునోలి పోతున్నాం. గొంతంతా నెక్స్ట్ చాయ్ తాగుతున్నాం. ఇక్కడ అన్న గరం చాయ్, పాటలు, డేంజర్ డీజే, ఏ శ్యామ్ చాయ్ గరం చాయ్ పెట్టేస్తున్నాడు. एकदम దోసే సౌండ్ పెట్టేటట్టు కావాలని కొడతారంట. పెట్టమనరా ఏడు మీ పాటలు పెట్టిస్తున్నావురా. బీహార్లో ఉన్నాం ఇప్పుడు. చేయరా ఇక్కడ చాయ్ కది చాయ్ కది అమ్మవాడు మా బస్సు ఆపిండు.
బార్డర్కి పోవాలి. ఇక్కడ ఆపిండు టాయిలెట్స్కి. దాని తర్వాత మన దిన్నింకే ఏదో డాబారా వే ఇది ఇదేరా వేమో బస్సు. సొనోలి పోతున్నాం, సొనోలి బార్డర్ పోతున్నాం. సొనోలి కాదు, ఆడికి నేపాల్ పోవాలి. తాగకుండానే పోగొస్తుంది. चार्जर बैक के अंदर दो ड्राइवर खाना खाएंगे लगा दो. आपके पास रहता ना नहीं है हमारे पास दूसरा ఏంటంట చార్జర్ రా. చార్జర్ కాదు, ఇప్పుడు తీసుకోవాల్సింది తీసుకున్నావా లేదా? ఏంది తీసుకున్నా నేను, నీ తీసుకో. అవన్నీ ఎందుకు తూకేసి అది చూపి ఫ్రంట్ సైడ్ చూపి. అరే చూపి ఇంకా రాదురా ఇది. ఎమ్మి ఎమ్మి నువ్వు కానీ నువ్వు కనుకోరా ఇది పట్టుకొని కూడా మేము వాడికి ఇస్తాం రా, మేము వాడికి ఇస్తాం. నేను తింటున్నాను. సో ఇప్పుడు మనము నేపాల్ మెల్ల మాట్లాడతావేంద్రా. ఇగో ఇప్పుడే గోరఖ్పూర్ నుంచి ఎక్రిస్తే నీకు కూడా అవుతుంది రా. గోరఖ్పూర్ నుంచి నేపాల్ బార్డర్ వచ్చినాం రా బే. ఆగ్రా బే చూపిరా. ఇగో ఆ బస్ చూపి. నేపాల్ బార్డర్. సో మనం ఇప్పుడు ఆడ హోటల్ చూస్తుంటే ఇండో నేపాల్ అని కనిపిస్తుంది. నేపాల్ బార్డర్కి వచ్చేసినాము. అదే ఇగో ఆ బస్ చూపి. డేంజర్ బస్ ఇది. జస్ట్ 100 కిలోమీటర్స్ 4 గంటలు నడిపినాడు. 4 గంటలు నడిపినాడు. 4 గంటలు నడిపినాడు. పొద్దున వారికి చూపిరా. ఏముందిరా నీది, ఏం కనిపిస్తలేవు నువ్వు. ఏం కనిపి ఎట్లా చూపి. సో ఇప్పుడు ఒక 100 మీటర్స్ మనం వాక్ చేస్తే నేపాల్కి వెళ్ళిపోతాం మనం. సో ఇప్పుడు శ్యామ్ తింటున్నాడు. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఫోన్ లో చూపించినా చాలంట. మనోడు ఊపిరి తీసుకున్నాడు ఇప్పుడు. ఆడికెళ్ళి పంపించింది కదా స్పీడ్ పోస్ట్ లా. అది ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు బీఆర్ లా. ఒక ఓటు వెళ్ళిపోతుంది ఇప్పుడు. శ్యామ్ పేరుతో ఒక ఓటు వెళ్ళిపోతుంది ఆడ. ఫేక్ ఓటు. ఏమో రబ్బే ఎట్లా పడతావు అట్లా వచ్చేసినాము. మొత్తానికి ఏమైతుందో తెలియదు. ఇంకా డబ్బులు అయితే అయిపోయినాయి అన్ని. సో మీరు ఏమైనా మీకు స్కానర్ పంపిస్తాను ఇప్పుడు. చూపి. చిన్న బండి దొరికింది మనకి. మ్యాగీ వేసుకొని తింటున్నాము. సో నేపాలీ ఆంటీ ఉంది అక్కడ. ఆ బండి ఎందుకు చెప్తారా? కొంచెం సేపు ఆపుకోలేకపోయారు నిద్రలు. ఏడ జాగా దొరికితే ఆడేసేసారు. ఇగో రే శ్యామ్, ఏదో అనిపించింది. ఇంకొక 2 గంటలు అయితే బార్డర్ ఓపెన్ అయిపోతుంది, వెళ్ళిపోవచ్చు. కానీ మన వాళ్ళు నిద్ర ఆపుకోలేక ఇదో శ్యామ్ గడు సాయినాథ్ గడు ఫ్లాష్ ఇస్తలే. నువ్వు మాకన్నా డేంజర్ అని రా. సెంటర్ దగ్గర ఇగో పెట్టి వాళ్ళేమో ఆడ వండుకురు, మనమేమో స్కామ్ చేసేసినాం. మనకి ఎంట్రీ ఇచ్చేసారు.